హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఈ వీడియోలో పిరమిడల్స్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి యూజింగ్ స్ట్రీమ్స్ అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమంటే మనకి ఆఫ్ పిరమిడల్. ఓకేనా? సో ఈ ఆఫ్ పిరమిడ్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో దీనికోసం ఆల్రెడీ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునే దానికోసం స్కానర్ క్లాస్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఇన్పుట్ వచ్చి మనకి ఇంటిజర్ కాబట్టి ఇంట్ n ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు స్ట్రీమ్స్ యూస్ చేసుకుని మనం ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో దీనికోసం ఇంట్ స్ట్రీమ్ కంట్రోల్ స్పేస్ ఇంట్ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నా. సో ఈ ఇంట్ స్ట్రీమ్ అనేది మనకి జావా డాట్ యూటిల్ డాట్ స్ట్రీమ్స్ ప్యాకేజీలో ఉంటుంది. సో మనం డైరెక్ట్గా స్టార్ అనేది మెన్షన్ చేసుకుందాం. ఇంట్ స్ట్రీమ్ డాట్ మనకి రేంజ్ క్లోజ్డ్. సో ఇక్కడ రేంజ్ క్లోజ్డ్ అనేది యూజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ అనేది 5 ఇస్తే మనకి 1 to 5 లైక్ ప్రింట్ అనేది అవ్వాలి. సో ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి యూజర్ అనేది 6 ఇస్తే మనకి ఫస్ట్ 1 అనేది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 టైమ్స్, నెక్స్ట్ 4 టైమ్స్, నెక్స్ట్ 5 టైమ్స్, నెక్స్ట్ 6 టైమ్స్. సో ఈ విధంగా అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో దీనికోసం రేంజ్ క్లోజ్డ్ అనేది తీసుకున్నా. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 నుంచి n వరకు. సో డాట్ ఫర్ ఈచ్. సో మనకి ఫర్ ఈచ్ అనేది మనకి ఎవ్రీ టైం ఇటరేషన్ చేసేదానికోసం మనం ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకుని ఫస్ట్ మనకి 1 అనేది వస్తుంది. సో 1 వచ్చినప్పుడు మనకి జస్ట్ 1 టైం స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దీనికోసం ఈ యారో ఫంక్షన్ sys సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, సో నార్మల్గా వచ్చి మనకి దీని ముందు వచ్చి మనం స్క్వేర్ స్కేప్లో మనం ప్రింట్ చేసినప్పుడు మనకి n అనేది ఇస్తే సేమ్ n టైమ్స్ అనేది మనం ప్రింట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఎవ్రీ టైం అనేది ఫస్ట్ 1, దాని తర్వాత 2 ఇలా ఇంక్రిమెంట్ అవుతూ అవ్వాలి. ఇంక్రిమెంట్ అవ్వాలంటే మనకి ఈ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ ఈ అనే ఎలిమెంట్లో వచ్చిన వాల్యూని మనం రిపీట్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ నార్మల్గా వచ్చి మనకి స్టార్ ప్యాటర్న్ కాబట్టి స్టార్ డాట్ రిపీట్. ఏది మనం పెట్టాలంటే ఇక్కడ 1 ఇక్కడ మనకు వచ్చి ఈ అనేది పెడతాం. సో మనకి ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అయ్యేది వచ్చి మనకి ఈ అనేది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. ఓకే, మనకి 6 అనేది ఇన్పుట్ ఇద్దాం. మనకి వచ్చి 6 అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు సేమ్ లైక్ మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సేమ్ యాస్టిస్గా మనకి ఇక్కడ ఏ విధంగా అనేది ఉందో అదే విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చి మనకి ఆఫ్ పిరమిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇన్వర్టెడ్ ఆఫ్ పిరమిడ్. సో మనకి ఇది వచ్చి రివర్స్లో రావాలంటే పైకి కిందికి. సో దీన్ని ఎలా ప్రింట్ చేద్దాం అనేది చూద్దాం. సెకండ్ ప్రోగ్రామ్ ఏమి చూస్తే మనకి ఇన్వర్టెడ్ పిరమిడల్ కాబట్టి సేమ్ ఇంట్ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నా. ఇంట్ స్ట్రీమ్ డాట్ రేంజ్ క్లోజ్డ్. సేమ్ ఇది కూడా మనకి సేమ్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రివర్స్ వచ్చినా మనకి సేమ్ 6 అంటే 6 టైమ్స్ అనేది రన్ అవ్వాలి కాబట్టి సేమ్ ఇక్కడ ఒక 1, 6 అనేది తీసుకుంటున్నా. సో n అనేది ఓకే. ఇక్కడ కూడా సేమ్ ఫర్ ఈచ్ అనేది యూజ్ చేస్తున్నా. సేమ్ ఫర్ ఈచ్ యూజ్ చేసుకుని సేమ్ ఇక్కడ ఎలా రాస్తున్నామో అలానే రాసుకుందాం. ఈ యారో ఫంక్షన్ ఇక్కడ సేమ్ యాస్టిస్గా మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది రాసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఈ బ్రాకెట్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం మన యొక్క లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి రివర్స్లో రావాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ సేమ్ లైక్ మనకి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి స్టార్ డాట్ రిపీట్. రిపీట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వచ్చి మనకి ఏం రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇస్తే మనకి ఫస్ట్ 6 అనేది రావాలి. దాని తర్వాత తగ్గుతూ రావాలి. ఇక్కడ క్లియర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ 6, దాని తర్వాత 5, దాని తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత 1. సో ఈ విధంగా రావాలి కాబట్టి మనం ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే నేను ఇక్కడ వచ్చే ఎలిమెంట్ n. ఓకేనా, nకి నేను మైనస్ ఈ అనేది చేస్తున్నా. మైనస్ ఈ అనేది చేసినప్పుడు ఏమొస్తుంది మనకి n అంటే ఎంత, మనకి 6. ఓకే, 6 మైనస్ ఈ అంటే 6 మైనస్ 1 ఎంత, మనకి 5 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 5 నుంచి వస్తుంది. అలా కాకుండా మనకి 6 నుంచి రావాలన్నప్పుడు జస్ట్ మనం +1 అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా, రన్ అనేది చేద్దాం. 6 అనేది ఇస్తున్నా. ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే మనకి
ఓకే. ఇదొచ్చి మనకేమంటే ఇక్కడ మనం ఒక స్వీట్ సిస్టమ్‌లో డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది ఇచ్చేద్దాం. లేకపోతే మనకి డిఫరెన్స్ అనేది కనిపియదు. 6 ఓకే. సో, మనకేమంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి మనకేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకేమంటే రివర్స్‌లో రావడం అనేది జరిగింది. జస్ట్ ఏమంటే ఇక్కడ మనకేమంటే n అనేది తీసుకుంటున్నాం. n వాల్యూ ఎంత మనకి 6 ఓకేనా. 6 ఓకేనా. మైనస్ ఇక్కడ నేనేమంటే ఈ అనేది చేస్తున్నా. ఎవ్రీ టైమ్ మనకేమంటే ఫస్ట్ 1 అనేది వస్తుంది. సో, 1 వచ్చినప్పుడు మనకేమవుతది 5 అనేది అయిపోతది. కానీ మనకొచ్చేమంటే 6 అనేది రావాలి కాబట్టి +1 అనేది యాడ్ చేస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చినప్పుడు ఏమవుతది ఇక్కడ ఈలో వచ్చి మనకేమంటే 2 అనేది వస్తుంది. 2 వచ్చినప్పుడు మనకేమంటే ఇక్కడ 2 అనేది వస్తుంది. సో, 6 - 2 ఎంత మనకి 4. 4 + 1 5. 5 టైమ్స్ అనేది రన్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మనకేమంటే తగ్గుతూ సేమ్ యాజ్ టీజ్‌గా మనకేమంటే రివర్స్‌లో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ప్రింట్ అనేది చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ 2 ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం థర్డ్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. థర్డ్ ప్రోగ్రామ్ వచ్చి మనకేమంటే ఫుల్ పిరమిడ్. ఓకే. మనకేమంటే ఫుల్‌గా పిరమిడ్‌లో రావాలి. ఓకే. సో, అన్నప్పుడు మనకేమంటే ఫస్ట్‌లో మనకి స్పేసెస్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నుంది ఇచ్చినారంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఓకేనా. 5 ప్లేస్ అంటే 5 స్పేసెస్ రావాలి ఇక్కడ. దాని తర్వాత ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేమంటే 4 ప్లేసెస్ రావాలా. దాని తర్వాత నెక్స్ట్ 2 స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి 3 స్పేసెస్ నెక్స్ట్ 2 స్టార్స్. నెక్స్ట్ 2 స్పేసెస్ మళ్ళీ 4 స్టార్స్. మళ్ళీ వచ్చేమంటే మనకి 1 స్పేసు 5 స్టార్స్. మళ్ళీ నో స్పేస్ మనకి 6 స్టార్స్ అనేది రావాలి. సో, అంటే మనం ఫస్ట్ స్పేసెస్ అనేది ప్రింట్ చేయాలి. సో, ఈ ప్రోగ్రామ్‌కి మనం ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనేది క్లియర్‌గా చూద్దాం. ఓకే. నేను ఇచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా ఏమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని నెక్స్ట్ ఒక లైన్ అనేది ఇచ్చేస్తున్నా ఇక్కడ. సో, మనకేమంటే ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంట్ స్ట్రీమ్ సేమ్ నేను యాజ్ టీజ్‌గా ఇంట్ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నా. ఇంట్ స్ట్రీమ్ డాట్ రేంజ్ క్లోజ్డ్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకేమంటే రేంజ్ అన్ని దానికి మనకేమంటే సేమ్ రేంజ్ అనేది యూజ్ చేస్తాం. రేంజ్ క్లోజ్డ్ డాట్ ఓకే. ఫర్ ఈచ్ ఓకే. నేను ఇది ఇచ్చి మాత్రం మనకేమంటే ఒక కింద లైన్‌కి మూవ్ చేసుకున్నాం. అప్పుడు కొంచెం మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. డాట్ తర్వాత నేను కింద లైన్‌లో స్టార్ట్ చేస్తున్నా. ఈవెన్ మీకేమంటే ఇలా ఎప్పుడైతే మీకు డాట్ ఉందో దాన్ని మీరు నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ చేసుకొని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్‌లో రాయకుండా. ఎందుకంటే ఇక్కడ సింగిల్ లైన్‌లో రాస్తే నాకేమంటే లెంతీగా పోతుంది కాబట్టి నేనేమంటే నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ అనేది చేసుకున్నా. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఈ యారో ఫంక్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే. నాకొచ్చి సేమ్ యాజ్ టీజ్‌గా నేనేమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేసిన. సో, నాకొచ్చి ఫస్ట్ వచ్చి నాకేమంటే స్పేసెస్ అనేది రావాలి. సో, స్పేసెస్ రావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ స్పేసెస్ అనేది ప్రింట్ చేస్తా. ఓకేనా. సో, ఒక ఎంప్టీ స్పేస్ డాట్ రిపీట్ ఓకే. నాకు ఎన్ని స్పేసెస్ రావాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి యూజర్ అనేది 6 ఇచ్చినప్పుడు నాకొచ్చేమంటే 5 స్పేసెస్ రావాలి. 5 స్పేసెస్ రావాలంటే మనకొచ్చేమంటే n - e చేస్తే మనకి 5 స్పేసెస్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా నేనేమంటే n వచ్చింది n - e అనేది పెడుతున్నా. సో, n - e పెట్టినప్పుడు నాకేమంటే 5 స్పేసెస్ అనేది రావడం జరిగింది. ఓకే. సో, నేనేమంటే ప్లస్ ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇది మనకి వచ్చేమంటే స్టార్స్ అనేది ప్రింట్ చేయాలి. ఈ స్టార్స్ అనేది మనకి ఎన్ని ప్రింట్ అవ్వాలంటే స్టార్ మనం ఒక స్పేస్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే కొంచెం నెక్స్ట్‌కి రావడానికి. ఓకే. డాట్ మనకి రిపీట్ మనకేమంటే ఈ టైమ్స్ ప్రింట్ అయితే చాలు. జస్ట్ మనకి ఫస్ట్‌లో ఉన్నప్పుడు 1 స్టార్ సేమ్ ఇదే విధంగా మనకేమంటే ప్రింట్ అవ్వాలి. 1 స్టార్, 2 స్టార్స్ ఇలా. కానీ వచ్చి మనకేమంటే ఇదొచ్చి మనకేమంటే ఫుల్ పిరమిడల్ షేప్‌లో ఉండాలి మనకి. సో, కాబట్టి నేనేమంటే ఫస్ట్ కొంచెం స్పేస్ ఇస్తున్నా. ఓకేనా. సో, రన్ అనేది చేద్దాం. దాని తర్వాత మనకి కావాలంటే కావాల్సిన విధంగా అడ్జస్ట్ అనేది చేసుకుందాం. సో, రన్ అనేది చేస్తున్నా 6 సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా చూసినట్లయితే ఏమంటే మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకేమంటే రావడం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చి మనకేమంటే పిరమిడల్ నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇన్వర్టెడ్ నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఫుల్ పిరమిడల్. ఓకే. సో, ఈ విధంగా మనం అంటే జస్ట్ మనకేమంటే ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ 5 స్పేస్ అనేది ఇచ్చుకున్నాం ఇక్కడ. ఓకే. 5 స్పేస్ ఓకే. ఓకే. 5 స్పేస్ అనమాట. ఈ 5 స్పేస్ వచ్చి మనకేమంటే ఇక్కడ ఈ n - e అనేది మనకి స్పేస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇక్కడ ఫస్ట్ మనకొచ్చేమంటే ఈలో మనకేమంటే 1 అనేది వస్తుంది. 1 అనేది వస్తుంది. మనకొచ్చి n నుంచి ఎంతుంటది 6 అనేది ఉంటది. ఓకేనా. సో, మనం వచ్చి n - e చేసినప్పుడు మనకేమంటే 5 అనేది అవుతుంది. సో, నాకేమంటే 5 స్పేసెస్ అనేది ఒకటి ఇలా 5 స్పేసెస్ అనేది మనకి ప్రింట్ అనేది అవుతుంది.
నెక్స్ట్ నేనేమంటే ప్లస్ కంకాటినేట్ చేస్తున్నా. ఏమంటే రిపీట్ ఈ అంటే స్టార్ పెడుతున్నా. స్టార్ అంటే మనకి ఒక స్టారు, ఒక స్పేస్ అనేది పడతది. ఒక స్టార్, ఒక స్పేస్ మళ్ళీ మనకేమంటే దాన్ని మనం ఈ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఈ అంటే మనకెంత 1. సో, 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ మనకేమంటే సేమ్ 1 స్టార్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకేమంటే సేమ్ మనకేమంటే ఈ విధంగా ఈ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎన్ అనేది నార్మల్‌గా 5 ఉంటది. ఎన్ అనేది 5 ఉన్నప్పుడు మనకి ఈ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఎంత అవుతది? 2. n-2 ఎంత మనకి? అంటే ఎన్ అంటే 6 ఓకేనా? 6 - 2 వచ్చి మనకేమంటే 4 అనేది అవుతుంది. 4 స్పేసెస్ ప్లస్ మనకేమంటే 2 స్టార్స్ ఉంటది. ఓకేనా? ఒక స్టార్ ప్రింట్ అవుతది. మళ్ళీ ఇంకొక స్పేస్ ప్రింట్ అయ్యి, ఇంకో స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో, నాకేమంటే ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా ఒక స్టార్ ప్రింట్ అయ్యి, ఇంకొక స్పేస్ ఇచ్చి, ఇంకో స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ఏమంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్‌లో మనం అంటే సింపుల్‌గా మనం స్ట్రీమ్స్ అనేది యూజ్ చేసుకొని ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్‌గా మీకొచ్చేమంటే మనం లూప్స్‌లో రాసినప్పుడు ఏమంటే మనకొచ్చి చాలా బిగ్ కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం 2 లూప్స్ యూజ్ చేస్తే వితౌట్ రిపీట్ మెథడ్ యూజ్ చేస్తే మనకు 2 లూప్స్ అనేది వస్తుంది. లేదా రిపీట్ మెథడ్ యూజ్ చేసినా మనకొచ్చేమంటే 1 లూప్ అనేది యూజ్ చేయాలి ఖచ్చితంగా. సో, అది మనకేమంటే ఇక్కడొచ్చినప్పుడు మనకేమంటే సింపుల్‌గా మనం స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అంత డిఫరెన్స్ ఏం కనిపించదు. మనకొక వన్స్ మనకేమంటే అడ్వాన్స్ కాన్సెప్ట్‌కెళ్ళినప్పుడు మనకి చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి బిగ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం అంటే సింపుల్‌గా స్ట్రీమ్స్‌లో 2 లైన్స్‌లో మనం సాల్వ్ అనేది చేసేస్తాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.